స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకత్వం క్యాడర్ను సన్నద్ధం చేస్తుందా? గ్రామ స్థాయి నుంచి క్యాడర్ చేజారుతుందనే భయంతో వారిని కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పెద్దలు క్యాడర్ దగ్గరకు వెళ్లలేదు. అడపాదడపా మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ తాము ఉన్నామంటే ఉన్నామన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు. దాంతో సహజంగానే గులాబీ శ్రేణులు డల్ అయిపోయాయి. అయితే ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు సాధించి పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపడానికి ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ నాయకత్వం. ఆ ప్లాన్లు ఏ మేరకు వర్కౌట్ అవుతాయా అనేది పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ప్రభుత్వం సైతం ప్రాధాన్యత క్రమంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దాంతో ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సిరిసిల్లలో, హరీష్ రావు గజ్వేల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిపాలన మూలనపడి అభివృద్ధి కుంటుపడ్డం, కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి పాలనా వైఫల్యాలు, హామీల అమలులో జాప్యాన్ని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులను వివరించాలని క్యాడర్కు సూచిస్తున్నారు. యువత, విద్యార్థి, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ప్రతి ఇంటికి చేరవేసేలా కరపత్రాలను పంపిణీ చేసేందుకు సమాయత్తం చేస్తున్నారట. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం జిల్లా నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గతానికి భిన్నంగా మెజారిటీ గ్రామ పంచాయతీలపై దృష్టి సారించినట్లు పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అందుకే స్థానిక ఎన్నికలకు ముందు గ్రామ స్థాయిలో నేతలు, కార్యకర్తలు పార్టీని వీడకుండా చర్యలు చేపడుతున్నారంట. నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం అందుకేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గ్రామ స్థాయిలో విపక్ష నేతలు తమ ప్రయోజనాలు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం అధికార పక్షం వైపు మొగ్గు చూపుతుండడం సహజంగా జరిగేది. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని భావించి సమావేశాలకు శ్రీకారం చుట్టారు అనేది పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టలేదు. దీంతో గ్రామ స్థాయిలోని క్యాడర్ పూర్తిగా డీలా పడిపోయింది. ఇప్పటికే అత్యధిక గ్రామాల్లో గులాబీ శ్రేణులు తమ దారి తాము చూసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో ఉన్న క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో ఉన్నవారిని కాపాడుకుంటూ వారిని యాక్టివ్ మోడ్లోకి తేవడానికి రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని గులాబీ పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. ఇప్పుడు కూడా మేల్కోకపోతే పార్టీకి భారీగా నష్టం జరుగుతుందన్న భావనలో నాయకులు ఉన్నారంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందంటున్నారు. అందుకు తగ్గట్లుగానే క్యాడర్ను సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందంట బీఆర్ఎస్ నాయకత్వం. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఇప్పటికే పలు సందర్భాల్లో బీఆర్ఎస్ కీలక నేతలు పేర్కొంటూ ఉన్నారు. ఇదే సందేశాన్ని గ్రామ స్థాయిలో క్యాడర్కు వివరించాలని భావిస్తున్నారట. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ మారిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని, వచ్చే మన ప్రభుత్వంలో పదవులు ఇస్తామని హామీలు ఇస్తూ నేతలు పార్టీ మారకుండా చర్యలు చేపడుతున్నారంట. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తామనే భరోసా కల్పించడానికి ప్రయత్నిస్తున్నారంట. రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గ్రామ స్థాయిలో క్యాడర్ను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సైతం నేతలు కలిసేందుకు వెళితే గంటల తరబడి వెయిట్ చేయించుకునేవారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వర్గాలుగా నేతలు విడదీసి పాలించారని గతంలో నేతలు బహిరంగంగానే పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారంతా కలిసి ముందుకు సాగుతారా? పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తుందా, లేదా పైరవీలు చేసేవారికి పెద్దపీట వేస్తారా అన్న ఉత్కంఠ గులాబీ శ్రేణుల్లో నెలకొంది. గతంలో గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు, బీసీలకు లక్ష సహాయం పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు నారాజ్గా ఉన్నారన్న సంకేతాలు పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయంట. ఇప్పుడు వారి దగ్గరకు వెళితే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది పార్టీ స్థానిక నాయకులను టెన్షన్ పెడుతోంది. ఒకవైపు చేజారిపోతున్న క్యాడర్,
10 ఏళ్ల పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతల నేపథ్యంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అధిష్టానం పెట్టుకున్న టార్గెట్ ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.